అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము కొబ్బరి చిప్ప డ్రాయింగ్ ఎలా గీయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను అవుట్లైన్ గీస్తున్నాను. 4 సైడ్స్ చిన్న గీతలు పెట్టుకున్నాను. కొంచెం సర్కిల్గా బోవెల్గా మిక్స్డ్గా గీసుకుని చుట్టూ మళ్ళీ ఇంకొక అంచు ఉంటుంది కదా కొబ్బరి చిప్పకి, అలా అంచులాగా డబుల్ లేయర్ గీస్తున్నాను. తర్వాత సైడ్ నుంచి కిందకి గీస్తున్నాను. ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ ఇస్తున్నాను. సైడు అలాగా రిఫరెన్స్ పిక్చర్లో ఇచ్చిన విధంగా గీసుకోవాలి. జస్ట్ నేను బీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను అవుట్లైన్ గీయడానికి. కొంచెం లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనం తర్వాత ఎరేస్ చేసుకోవాలి కాబట్టి. అవుట్లైన్ ఎప్పుడైనా సరే లైట్ కలర్ పెన్సిల్తోనే వేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టకూడదు, కొంచెం దూరంగా పెట్టి గీసుకోండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత మార్క్స్ ఏమీ కనపడవు మనం వన్స్ షేడింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు షేడింగ్ స్టార్ట్ చేసుకుందాము. ముందుగా బీ పెన్సిల్ యూజ్ చేసి మొత్తం మనము ఒకసారి లోపల సైడ్ కొబ్బరి ఉంటుంది కదా, మనము అక్కడ అంత లైట్గా వేసుకుందాము. షేడింగ్ చేసేటప్పుడు పెన్సిల్ దగ్గరగా పట్టుకున్నా పర్వాలేదు, దూరంగా పట్టుకున్నా పర్వాలేదు, కానీ షేడింగ్ మటుకి దగ్గరగా వేసుకోవాలి. దగ్గరగా వేసుకోవాలి, దూరంగా వేయొద్దు. ఇటు లెఫ్ట్ సైడ్ వైపు నేను 3H పెన్సిల్ యూస్ చేశాను, లైట్గా ఉంటుంది కాబట్టి. అటు సైడ్ కొంచెం డార్క్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. రిఫరెన్స్ పిక్చర్లో మనకి ఆ విధంగానే ఉంది కదా. లైటింగ్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ పైనుంచి పడుతుంది కాబట్టి లోపలికి మనకి ఇటువైపుగా మనకి బ్లాక్ చేస్తుంది. నేను ఇటువైపు అయితే డార్క్ యూస్ చేస్తున్నాను, ఇటువైపు మనకి లైటింగ్ పడి లైట్గా ఉంటుంది. చక్కగా దగ్గరగా షేడింగ్ చేసుకోండి. దగ్గరగా షేడింగ్ చేసుకుంటే మనకి బ్లెండింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. స్టంప్స్ కంటే మనం బ్రష్ యూస్ చేసి బ్లెండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ స్టంప్స్ వేసి మనం ప్రెషర్ పెట్టి రుద్దితే అంత బాగోదు, మరీ డార్క్ ప్యాచెస్ లాగా వచ్చేస్తుంది. ఎడ్జెస్ కూడా మనం లైట్గానే వేసుకోండి, ప్రెషర్ పెట్టి రుద్దొద్దు. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఆల్రెడీ 1 లేయర్ వేసేసిన తర్వాత సెకండ్ లేయర్లో మనము ఎప్పుడైనా కొబ్బరిని అబ్జర్వ్ చేస్తే కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నట్టు ఉంటుంది. మొత్తం అంతా ప్లెయిన్గా ఉండదు కదా, కొంచెం ఉబ్బెత్తుగా కొంచెం లోపలికి అలా ఉంటుంది. అలాంటి చోట మనకి లైటింగ్ బ్లాక్ అయ్యి కొంచెం డార్క్గా ఉంటుంది. మనం అలా వేసుకుంటే న్యాచురల్గా అనిపిస్తుంది, అందుకని నేను అలాగే వేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. మెయిన్ డ్రాయింగ్ వేసేటప్పుడు మెయిన్గా మనకు ఉండాల్సింది పేషెన్స్ ఎక్కువ ఉండాలి.
ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దామని మటుకి ఎప్పుడు అనుకోవద్దు. డ్రాయింగ్ని మొదల నుంచి మనం ఎంత చక్కగా జాగ్రత్తగా వేసుకుంటే లాస్ట్ వరకు అంతే జాగ్రత్తగా వేసుకుంటేనే మనకి చివరికి పిక్చర్ డ్రాయింగ్ చివరికి వచ్చేసరికి మనకు అంత నీట్గా ఉంటుంది. జస్ట్ లైట్గానే నేను బ్లెండ్ చేస్తున్నాను, ఎక్కువ బ్లెండ్ చేయదు, జస్ట్ పైన యూస్ చేస్తున్నాను. అది కూడా ఎడ్జెస్లో యూస్ చేశాను. ఎందుకంటే మనం ఎక్కువ బ్రష్ యూస్ చేసినా ఎక్కువ స్మూత్నెస్ వస్తుంది. కొంచెం రఫ్గా ఉంటేనే మనకి డ్రాయింగ్ ఇంకా రియలిస్టిక్గా అనిపిస్తుంది. అందుకని ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా చేశాను నేను. ఇప్పుడు ఎడ్జెస్లో జస్ట్ మధ్య మధ్యలో అలా వేస్తున్నాను నేను. కిందగా ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు 3H యూస్ చేశాను. మిగతాదంతా ప్రస్తుతానికి వరకు ఇప్పటి వరకు నేను బీ పెన్సిలే యూస్ చేశాను. యాక్చువల్గా కొంచెం డార్క్ పెన్సిల్ 3B కూడా యూస్ చేయొచ్చు, ఇటు రైట్ హ్యాండ్ సైడ్ పైగా ఉన్న వైపు. ఇప్పుడు చుట్టూ అంచు ఉంటుంది కదా మనకి, ఆ అంచు కూడా స్ట్రైట్ లైన్ లాగా ఉండకుండా కొంచెం ఎత్తుగా అలా ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే, డైరెక్ట్గా కొబ్బరి చిప్పని చూసినట్లయితే ఆ విధంగా వేసుకుందాము. చుట్టుపక్కల అంతా వేసుకుంటూ త్రీ పెన్సిల్తో యూస్ చేయండి. అంచు మనకి వైట్ కలర్లోనే ఉంటుంది కాబట్టి మొత్తం లైటింగ్ పడడం వలన 3H పెన్సిల్తో మనం వేసుకుంటే సరిపోతుంది. బీ పెన్సిల్ అయినా కొంచెం జాగ్రత్తగా వేసుకోవచ్చు, దూరంగా పట్టుకొని ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా. ఫుల్ సర్కిల్గా చుట్టూ వేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్లో మనము బ్లెండ్ చేసుకోవాలి. లోపల సైడ్గా మనం బ్లెండ్ చేస్తున్నాను. ఎడ్జెస్ని లోపల సైడ్గానే బెండ్ చేస్తున్నాను, బ్లెండ్ చేస్తున్నాను. అవుట్ సైడ్ మనము డార్క్గా ఉంటుంది కదా, చిప్ప కలర్లో అవుట్ సైడ్ కొంచెం డార్క్గా ఉంటుంది, బ్రౌన్గా ఉంటుంది. కాబట్టి ముందు లోపల సైడ్ ఉన్నటువంటి అంచుని లోపల సైడ్గా బ్లెండ్ చేస్తున్నాను. సేమ్ మొత్తం రౌండ్గా వేసుకోవాలి అంతే, యాజ్ ఇట్ ఈజ్గా. ఇటువైపు హాఫ్ వే అలా వేసుకున్నాము, మొత్తం చుట్టూ ఇంకా అలాగే వేసుకోవాలి.
ఇప్పుడు ఎరేజర్ తీసుకొని మధ్యలో జస్ట్ లైన్స్ లాగా వైట్గా చేస్తున్నాను. కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న చోట అంచు అంతా ఏమీ మనకి స్ట్రైట్గా రాదు కదా, కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న చోట వైట్గా ఉంటుంది. అందుకని అక్కడ మట్టికి నేను జస్ట్ ఎరేజర్తో ఎరేజ్ చేస్తున్నాను. వన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము డార్క్ పెన్సిల్ తీసుకున్నాను. ఇది రెడ్ కలర్ ఉంటే 5B, మనము 5B యూస్ చేస్తున్నాను. 6B 8B వరకు కూడా యూస్ చేయవచ్చు. లేయర్ బై లేయర్ 2 లేయర్లు వేసుకుంటే సరిపోతుంది. లేదా డైరెక్ట్గా 8B పెన్సిల్ కూడా యూస్ చేస్తే మనకి ఇంకా 1 టైం అయిపోతుంది. నేను 5B పెన్సిలే డబల్ లేయర్ వేస్తున్నాను ఇక్కడ. సర్కిల్గా గీసేయవద్దు కంప్లీట్గా, ఎందుకంటే మనకి అప్ అండ్ డౌన్స్ లాగా ఎత్తు పలాలా ఉంటుంది. చెప్ప చుట్టూ కూడా మనం అలాగే వేసుకోవాలి. మొత్తం స్ట్రైట్ లైన్ లాగా మటుకి వేయొద్దు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మెయిన్ అబ్జర్వేషన్ ద్వారానే మనము నేర్చుకోగలుగుతాము డ్రాయింగ్ని. జస్ట్ సింపుల్గా చూస్తూ ఉండండి ఏం వేస్తున్నాను ఏంటి అనేది. వన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఒకసారి మటుకి కంప్లీట్గా ఎలా వేస్తున్నాము ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి. చూస్తూ వేయొద్దు, ఇక్కడ చూస్తా అక్కడ చూస్తా అలా వేయొద్దు. ముందు ఒకసారి చూసేసిన తర్వాత అప్పుడు వేసుకోండి. డబల్ లేయర్ వేస్తున్నాను నేను. మీరు అందుకని 8B పెన్సిల్ ఉంటే యూస్ చేయండి. ఇప్పుడు 3B పెన్సిల్ తీసుకున్నాను. 3B పెన్సిల్ తీసుకున్న తర్వాత ఇటు సైడ్ మనము ఒకసారి జస్ట్ నార్మల్గా పై వైపుగా నేను స్ట్రోక్స్ వేస్తున్నాను. అలా పై వైపుగా వేసుకోవాలి, సైడ్కి వేయమాకండి, కిందగా పైగా చక్కగా ఓవెల్ షేప్లో వేస్తున్నాను. వేసిన తర్వాత మధ్యలో థిక్గా ఉంటుంది కదా, అలా థిక్ లైన్స్ వేసాను. చక్కగా పైకి వేసుకోవాలి, పై వైపుగా. అట్నుంచి వచ్చేటప్పుడు కొంచెం కర్వీగా వేసుకుని మధ్యలోకి వచ్చేసరికి కొంచెం స్ట్రైట్గా వేసుకోవాలి. జస్ట్ అబ్జర్వ్ చేయండి, అందుకే నేను సైలెంట్గా ఉంటున్నాను. మనకి బయటికి చెప్ప నుంచి కొంచెం తీగలుగా పక్కకు వస్తుంది కదా, అది కూడా వేసాను. ఇక్కడ మిడిల్ వచ్చేసరికి లైట్
స్ట్రైట్గా వేస్తున్నాను. మళ్ళీ అటువైపుకి వెళ్ళేసరికి కరువీగా వేసుకోవాలి. పీచులాగా పెడుతున్నాను, కొబ్బరి పీచులాగా. ఇటు సైడ్ 5B ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి కొబ్బరి చిప్పని నేల మీద పెట్టినప్పుడు ఆ నేల భాగం టచ్ అయ్యే దగ్గర మనకి డార్క్గా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఇటువైపు 5B యూజ్ చేసి అటువైపు 3B యూజ్ చేశాను. కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఎరేజర్తో మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎవరు కరెక్ట్గా అలాగే వేయాలి అని కంగారుగా వేయమాకండి, ప్రాబ్లం ఏముండదు. కొంచెం బయటకు వచ్చినా అరేంజ్ చేసుకోవచ్చు మనము. మధ్య మధ్యలో థిక్గా ఉంటుంది కాబట్టి కొబ్బరి పీచు ఉన్నప్పుడు అక్కడ నేను డార్క్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇంకా డార్క్ పెన్సిల్ యూజ్ చేస్తే ఇంకా కూడా బాగుంటుంది. మోస్ట్లీ నేను 5B పెన్సిల్ వరకే యూజ్ చేశాను ఇందులో హైయెస్ట్. ఇప్పుడు కొబ్బరి చిప్ప లోపల కొబ్బరిని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మధ్య మధ్యలో నేను ఇందాక వేసాను కదా, ఫస్ట్లో చెప్పాను కదా, ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి అక్కడ డార్క్ యూజ్ చేస్తాను. మనకి ఆ టెక్స్చర్ అది కనిపిస్తుంది అనమాట మిడిల్ పార్ట్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా షేడింగ్ గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ రావాలి. డైరెక్ట్గా 5B పెన్సిల్ యూజ్ చేసి 1B పెన్సిల్ యూజ్ చేయకూడదు. లేయర్ బై లేయర్ 5B 3B 2B 1B అలా లేయర్ బై లేయర్ లాగా వెళ్ళాలి. మీరు ఒకసారి డ్రాయింగ్ గీసే ముందు ఒకసారి కొబ్బరి చిప్పని ఎక్కడ పెట్టి దూరం నుంచి లైట్ వేసి ఎలా ఉంది ఏంటి అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు వీడియో చూసి డ్రాయింగ్ మొదలు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.